నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రశస్తమైనటువంటి నీ యొక్క పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ 4వ దినముగా ప్రభువా సంఘముగా చేరి మేమందరము కూడా ప్రభువా మరి నాయన నీ సిలువ శ్రమల ధ్యానాలు మా ప్రభువా ఆచారపూర్తిగా కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగడానికి వాక్యపు మా ప్రభువా అడుగులు మా ప్రభు వాక్యములో అడుగులు వేస్తూ నీ వాక్యాన్ని వింటూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రతిదినము కూడా ప్రభువా మరి తండ్రి నీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. నిన్నటి దినం కూడా నీ దాసుడు ప్రభాకరయ్య గారి ద్వారా మీరు మాట్లాడారు. మరి తండ్రి గడిచిన 2 దినాలు కూడా మీరు నన్ను నిలబెట్టుకొని మాట్లాడారు, మీకు వందనాలు. మరి ఈ దినం కూడా ప్రభువా మరి తండ్రి మా ప్రియులు జోసెఫ్ దంపతుల గృహంలో నీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నాయన ఈ సత్యాన్ని మేము గ్రహించడానికి మా ప్రభువా మా బిడ్డలందరికీ నాయన ఆత్మీయమైన నేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రం. అల్పుణ్ణి అయోగ్యుని నీ యొక్క పిలుపు అందుకొని నీ పరిచర్యలు నేను కొనసాగిస్తున్నప్పుడు ప్రభువా నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప ప్రభువా. నేను ఏమై ప్రకటిస్తున్నానో అది కేవలం మీరిచ్చిన బలము శక్తి గనుక నాయన కొద్ది నిమిషాలు ప్రభువా నీ సన్నిధానంలో మేము వాక్యం ధ్యానిస్తుండగా నీవు మాతో మాట్లాడి సహాయం చేసి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఈ ప్రార్థన కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట స్వాగతం తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని వాక్యము ఎలాంటిది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో ఈ విధంగా రాయబడింది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలో ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో అది దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడగలిగినది. ఎంత చక్కటి మాట. ఈ వాక్యం ఎలాంటిదంట? 2 అంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటెను కూడా. 2 అంచుల ఖడ్గం. ఒకవైపు ఒక ఖడ్గానికి ఒక అంచు ఉంటేనే భయాందోళన కదా, ఖడ్గం కదా, ఎక్కడ తెగుతుందో, ఎక్కడ మనకు కట్ అవుతుందో, ఎక్కడ ఈ ఖడ్గం ద్వారా ప్రమాదం పొంచి ఉంటుందో మనకు అనిపిస్తుంది. కానీ అదే ఖడ్గానికి 2 అంచులు ఉంటే ఎంత షార్పు కదా. ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథము, ఈ వాక్యము, ఈ లేఖనమట 2 అంచులు గల ఖడ్గము కంటే వాడిగలది. ఇట్ ఈజ్ ఎ షార్ప్. అంటే ఈ వాక్యం ఎక్కడికి వెళుతుంది అనంటే మన హృదయంలోకి. చూడండి, ఈ వాక్యం వెళ్ళేటువంటి స్థలం చూడండి ఎక్కడికి వెళ్తుందంటే ఇది ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరచ్చు. అబ్బా, వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం విమడించుకోవాలంటే ఇక్కడే గ్రౌండ్లో ఈయనే వదిలేసిపోయామనుకో ఇక్కడ ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళాలి వాక్యము? ప్రాణాత్మలను కీళ్లను ఎంత చక్కగా అన్నట్టు చూడండి. మూలుగులు అంటే ఎక్కడ ఉంటుంది? ఎముకల లోపల ఉంటుంది మూలుగం. చూసారు కదా, మీకు బాగా బొక్కలు తినే అలవాటే కదా, ఆ ఎముకలు తినే అలవాటే కదా కదా. మన తెలంగాణ భాషలో ఏమంటారు? బొక్కలే అంటారు కదా. కాబట్టి ఆ ఎముకల తినే అలవాటు, ఎముకలలో ఆ మూలికలకి అంత అంతరంగములోకి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యము కలిగిన దేవుని పరిశుద్ధ వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధ వాక్యం మనకు వింటున్నప్పుడు కానీ ప్రతిరోజు ఒక్కొక్కరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కాబట్టి మనల్ని సరిచేస్తుందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. కనుక ఈరోజు ఈ 4వ రోజు మనమందరం కూడా క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొని వాక్యం మనం వింటున్నాం.
చూడండి, ఈ వాక్యం ద్వారా ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మొదటి రోజు నేర్చుకున్నాం, మనం రూపాంతరం చెందబడాలి. దేవుని స్తోత్రం. మనం ఏకాంత ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. ఇక అలా మనం గమనిస్తూ వస్తున్నప్పుడు రెండవ రోజు ఏం నేర్చుకున్నాం? ఏం నేర్చుకున్నామా? ఎవరింట్లో ఇది ప్రార్థన? ఏం నేర్చుకున్నాం? విధేయత గురించి నేర్చుకున్నాం. మన మనస్సు ఎలా ఉండాలో, దీన మనస్సు గురించి నేర్చుకున్నాం. మన మనస్సు దీన మనస్సు కలిగి ఉండాలని నేర్చుకున్నాం. ఈ నిన్నటిదన్నా గుర్తుందా అంటే, యోబు ఇల్లు అందరికి గుర్తుంటుంది. యోబు అందరికీ తెలిసిన వాడు. యోబు యొక్క ఇల్లు ఎలా ఉంది, తన పరిస్థితి ఎలా ఉంది. కానీ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. రండి, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మనమందరం కూడా 8వ వచనాన్ని మనం చదువుదాం. గమనించండి ప్రియులారా, ఈ 8వ వచనాన్ని చదువుతున్నప్పుడు అందరూ కూడా శ్రద్ధగా చూడాలని కోరుతున్నాను. మీలో నుండి ఒకరు చదివి సహకరించగలరని ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదె యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. స్టీఫెన్, దేవుని యొక్క వాక్యం ఏంటంటే చూడాలి. డోంట్ డూ లైక్ దట్. ఓకే, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారుడా, నువ్వు ఇటువైపే చూడు. ఓకే, గమనించండి ప్రియులారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు తాను పొందిన శ్రమల చేత. చాలామందికి ఒక అపోహ, ఈ 40 రోజులు శ్రమలు తినాలి కదండి, ఏం చేస్తే మరి మాకు అన్ని శ్రమలు వస్తాయి? అసలు మనం పుట్టిందే శ్రమ అనుభవించడానికి కదా. 40 రోజులే ఉంటుందా? ఆ తర్వాత శ్రమ ఉండదా? పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనకు శ్రమలే, కష్టాలే, శ్రమలతోనే జీవించాలి, శ్రమలతోనే కొనసాగించాలి. ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో చూస్తే ఇది మానవ పద్ధతులను బట్టి ఏర్పాటు చేసుకున్నబడినటువంటి ఒక క్రమము అని చెప్పొచ్చు. అది ఏర్పాటు చేసుకున్నాం మనం. కానీ ఈ శ్రమల వలన మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి? ఈరోజు నేను చెప్పే అంశం అందే. ఈ శ్రమల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకేం నేర్పిస్తున్నాడు? తాను పొందినటువంటి శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమలలో మనం ఏం నేర్చుకుంటాం? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం ఏం నేర్చుకుంటాం? దాని ద్వారా ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి గ్రహించగలిగితే దేవుడు అనేకమైన సత్యాలు మనకు నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కుమారుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి తను శ్రమలు పొందాడు, కష్టాలు పొందాడు. శారీరకంగా ఆయన ఈ లోకంలో శ్రమను పొందాడు. మీరు గమనించండి ప్రియులారా, యేసు ప్రభువారు 40 రోజులు శ్రమలు పొందాడా? ఆయన ప్రతిదినం కూడా శ్రమను పొందినవాడు. ఆయన తను జన్మించిన తర్వాత తన కుమారుడు తన తండ్రి గారు చనిపోయిన తర్వాత తన కుటుంబ బాధ్యత అంతా కూడా తన భుజాల మీద వేసుకున్నాడు యేసు ప్రభువారు. శరీర సంబంధంగా యోసేపు మరియా దంపతులకు జన్మించిన తర్వాత ఆయన తన కుటుంబ భారాన్నంతా మోసి శ్రమను అనుభవించినవాడు. మన కుటుంబంలో శరీర సంబంధమైన శ్రమల కంటే కుటుంబ బాధ్యతలలో అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి. చూడండి, మనం చిన్న పిల్లవాని గురించి ఆలోచిస్తే, నిన్న సేవకుడు చెప్పాడు, వాళ్ళ పాప యూకేజీ అంట. యూకేజో ఎల్కేజో చదువుతుంటే ఆమె ఏదో ఒక అక్షరం తప్పు చదివిందని బాధపడుతుందంట. ఆ చిన్న పిల్లలకు కూడా శ్రమే. ఈరోజు ఎల్కేజీ చదివే పిల్లలకు కూడా శ్రమే. ఈరోజు 10th క్లాస్ చదివే పిల్లలు కూడా శ్రమే. చిన్న పిల్లవాని కాంచి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవారికి కూడా శ్రమే కలుగుతుంది. ఇంతకుముందే అమ్మగారు, నేను మన సంఘ బిడ్డలైనటువంటి ఆశీర్వాదం గారిని దర్శించొచ్చాం. వారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. వారు హాస్పిటల్లో చూస్తే ఆయన కాలంతా కూడా పస్సుతో నిండిపోయి చాలా శ్రమ అనుభవిస్తున్నాడు హాస్పిటల్లో.
డాక్టర్స్ ఇక్కడే ఉండాలి కొన్ని రోజులు అని చెప్పారు. చూడండి, ఒక వయసు వచ్చినప్పుడు శరీర సంబంధమైన శ్రమలు అనేకములు మనకు కలుగుతాయి. మరి శ్రమల ద్వారా మనం నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మికమైన పాఠం ఏంటి? ఆధ్యాత్మికమైన సత్యం ఏంటి? ఆధ్యాత్మికమైన విషయం ఏంటంటే శ్రమల ద్వారా విధేయత మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు చూడండి, అక్కడ ఆయన కుమారుడయ్యుండి, దేవుని కుమారుడే కదా, ఎందుకు శ్రమ అనుభవించాల్సి వచ్చిందయ్యా అంటే ఆయన ఏం చెప్తుంది? అయ్యా ఇదిగో నన్ను కొరడాలతో కొడుతున్నాడు, వీళ్ళని చంపేయండి. తండ్రి అయిన దేవునికి మొరపెడితే చంపేడా? చంపేస్తాడు. దేవుని కుమారుడయ్యుండి కూడా ఈ భూమి మీద తాను పొందిన శ్రమల వలన, ఎంత చక్కటి మాట! ఈ పరిశుద్ధ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన మాట. నాకు శ్రమలు వస్తున్నాయంటే నేనేం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. కష్టం వస్తుందంటే ఇంట్లో దాన్ని ఒక పాఠమును దేవుడు మనకు నేర్పిస్తాడు. నాకు తెలిసిన దైవజనుడు, నాకు అత్యంత దగ్గరగా ఉండే ఒక దైవజనుడు, నాకంటే సీనియర్ దైవజనుడు, ఆయన ఒక మాట చెప్తుండేవాడు ఎప్పుడు నాతో. కష్టాలతో నిండిన జీవితం అంట ఒక క్రమాన్ని నేర్పిస్తుందట. నా మాట అర్థమైందా? మరొకసారి చెప్తున్నాను. దైవజనులు జాన్ మార్కయ్య గారు ఈ మాట చెప్తుండేవారు. కష్టాలతో నిండిన జీవితము ఒక క్రమాన్ని నేర్పిస్తుంది. ఈరోజు జాక్ పూనెన్ గారి యొక్క సాక్ష్యం నేను వింటున్నాను. వారి వైవాహిక జీవితము 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల్లో వారు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నప్పుడు 50 సంవత్సరాలు ఎలా గడిచిందో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు సాక్ష్యం చెప్తున్నారు. ఆ అమ్మగారు చెప్తుంది, ఆమె వివాహం చేసుకున్న తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, తన భర్త ఏ మార్గం గుండా అయితే వెళుతున్నాడో, తన భర్త ఏ దర్శనాన్ని పట్టుకొని వెళ్తున్నాడో, తన భర్త ఏ మార్గం గుండా తను వెళుతున్నాడో, ఒక భార్యగా ఆ రోజే నిర్ణయం తీసుకుందంట. మై హస్బెండ్ ఈజ్ విజన్, మై విజన్. మై హస్బెండ్ గోల్, మై గోల్. నా భర్త యొక్క దర్శనమే నా దర్శనం, నా భర్త యొక్క విజనే నా విజన్ అని చెప్పి తను ఒక నిర్ణయం తీసుకొని వారి యొక్క 50 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఆమె ఇంటికి పరిమితం అయిపోయి ఎక్కడ బోధ చేయకుండా బోధ చేస్తున్న తన భర్తకు సహకారిగా మిగిలిపోయిందంట. అప్పుడు నా సతీమణి గుర్తుకొచ్చింది నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా భార్య గుర్తొచ్చింది. నేను చాలా సంతోషిస్తాను నా భార్య విషయంలో. స్టేజీల మీద ఉండి ప్రసంగాలు చేయడం గొప్ప కాదు, కానీ ఇంట్లో ఉండి పరిచర్య చేసేటువంటి సేవకురాళ్ళు కావాలి. జాక్ పూనెన్ గారు చెప్తున్నాడు, మై వైఫ్ ఈజ్ ఆమె నాకు పరిచర్య చేస్తూ వచ్చింది. ఆమె నాకు కుటుంబంలో నా శ్రమలలో నా కష్టాల్లో ఆమె నాకు పాలిభాగస్తులుగా లేకపోతే నేను ఈరోజు ఈ 50 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని కొనసాగించేవాడిని కాదు. ప్రియమైన సంగమా, సందర్భం అది కానప్పటికీ ఎందుకు గుర్తు చేస్తున్నంటే, శ్రమలు కష్టాలు చాలా వస్తాయి. శ్రమలలో నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే మనం ఖచ్చితంగా విధేయత నేర్చుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు క్రమం నేర్పిస్తుంది. చూడండి, ఆర్థికమైన కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనకి ఎక్కువ ఖర్చులు పెట్టుకోవద్దు అనిపిస్తుంది అప్పుడు కదా. బాగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తాం, కానీ ఏమీ లేనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అప్పుడు ఆ ధనం యొక్క విలువ తెలిసి ఇక నుండి నేను జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువారు శ్రమ నొంది, ఆ శ్రమల వల్ల యేసు ప్రభువారు ఈ భూమి మీదనంట విధేయతను నేర్చుకున్నాడు. దేవుడే నేర్చుకోగలిగితే మానవుడిగా మనం నేర్చుకోలేమా? ఈరోజు నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు కనుక ఓర్చుకోలేకపోతున్నారు. నేర్చుకోకపోతే మనం ఓర్చుకోలేము, ఓర్చుకోలేకపోతే దేవుని రాజ్యానికి మనం చేర్చబడం. అందుకే యేసు ప్రభు వారు అంటున్నాడు, ఇదిగో ఆయన పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. ప్రియమైన సంగమా, ఈ శ్రమల దినాల్లో మనం విధేయత కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఎంత విధేయత కలిగి ఉండాలంటే, అవిధేయత అనేటువంటి ఆ అపవాదికి మనం ఏమాత్రం చోటు ఇవ్వద్దు. ఈ రాత్రి విధేయత, నీ ప్రార్థనలో విధేయత, నీ వాక్యములో విధేయత,
నీ కుటుంబంలో విధేయత, నీ భర్తకు భార్య భర్తలకు ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమ విధేయతలు కలిగి నడుచుకుంటూ సంఘంలో సంఘ కాపరి పిల్లలుగా ఇదిగో దైవజనుల యొక్క మాటకు విధేయత చూపుతూ నీవు ముందుకు సాగి వెళితే ఈ శ్రమలలో నువ్వు పాలు పొందిన వాడిగా దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావు. ఆ రోజు యేసు ప్రభు వారు ఆ శ్రమలలో విధేయత చూపించకపోతే ఈరోజు మనకు రక్షణ ఉండేది కాదు. గమనించండి ప్రియులారా, అవునా? యేసు ప్రభుని కొడుతుంటే ఆయన తిరగబడితే మనకు రక్షణ వచ్చేదా? లేదు, రక్షణ ఉండేది కాదు. ఆయన ఎంతగా శ్రమ పొందాడంటే చూడండి, 9వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. ఆయన పొందినటువంటి ఆ శ్రమల వలన, ఆయన చిందించినటువంటి రక్తం వలన, ఆయన చిందించినటువంటి ఆ రక్త ప్రోక్షణం వల్ల మనకు కలిగినటువంటి విమోచన అంతా ఇంత కాదు. గమనించండి, 26వ వచనం, 9వ అధ్యాయం 26వ వచనం చూడండి. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. గమనించండి, ఎన్ని పర్యాయములో. చూడండి 28వ వచనం చూడండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, ఎంత విధేయత చూడండి, తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును గనక ఆయన విధేయత ఎంత భరించాడో. పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మేశారు, కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన అందరికీ బాగు చేస్తుంటే, స్వస్థపరుస్తుంటే, ఆదివారం ఏందయ్యా నువ్వు స్వస్థపరిచేది, విశ్రాంతి దినం ఏందయ్యా నువ్వు స్వస్థపరిచేదని శాస్త్రులు పెద్దలు హేళన చేస్తూ వచ్చారు. ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఒకే ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. విధేయత, 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 విధేయత. విధేయత లేకపోతే యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణం నీలో ఉండదు. ఆయన విధేయత చూపించాడు గనుకనే, ఇప్పుడు చూద్దాం 22వ వచనంలో, ఆయన విధేయత చూపించాడు గనుకనే ఇదిగో మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియో, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియో సామాన్యముగా చెప్పవచ్చు. ఆయన విధేయత చూపించి చనిపోకపోతే, ఆ కలువరి సిలువలో మరణించకపోతే, రక్తము చిందించకపోతే పాపక్షమాపణ లేదు. పరిశుద్ధులుగా మార్చబడలేం, పరలోక రాజ్యానికి స్థానాన్ని సంపాదించుకోలేం ప్రియమైన వారలారా. కనుక తన్ను తాను ఎలా అయితే విధేయత చూపించాడో, విధేయత కలిగి జీవించాడో, ఈరోజు మనం అందరం కూడా అదే విధేయత కలిగి ముందుకు సాగి వెళదాం. అంతమాత్రం కాదు, ఇదే మొదటిగా మనం చదివిన యొక్క వచనాన్ని మరొకసారి చూద్దాం. 5వ అధ్యాయము మనం 10వ వచనాన్ని ఒకసారి చూద్దామా. 10వ వచనాన్ని, తనకు విధేయులైన వారందరికీ ఏమన్నాడు? తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడైపోయాడు. గమనించండి, ఇందును గూర్చి 11వ వచనం చదువుదాం ఒకసారి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి, కానీ మీరు వినుటకు మందులైన వాటిని విశదపరచుటకు కష్టం. ఎందుకంటే వినే మనస్సు లేదు చాలామందిలో. అయినా కొన్ని విషయాలు మనం ఈ రాత్రి గమనిస్తే అంటాడు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడునై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును. ఎన్నిసార్లు వాక్యం విన్నా,
ఎన్నిసార్లు వాక్యములో మనం పాలిభాగస్తులుగా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు వాక్యంలో మనం ఉన్నా, ఆ వాక్యాన్ని మనం ఇంకా శిష్యులుగానే ఆరగిస్తున్నాం తప్ప బలమైన ఆహారాన్ని భుజించడానికి మనము ఇష్టపడట్లేదు. అందుకని అన్నాడు, మీకు ఎంత చెప్పాలయ్యా, మీరు వినడానికి మందులుగా ఉండిపోయారు. ప్రియమైన వారులారా, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఆ విషయాల్ని మనం జీర్ణించుకోవాలంటే, ఆ పాలు మనం తాగాలంటే, వాటిని ఆపేక్షించాలంటే, వాటిలో నుండి మనం సత్యం నేర్చుకోవాలంటే మనకు కావాల్సింది ఏంది? విధేయత. విధేయత విధేయత ఈరోజు నేను దేవుని అడుగుతున్నాను, కాసేపు ఇలా ఈరోజు మీతో మాట్లాడుతున్నాను, కానీ చాలా దినములైంది నాకు అసలు నిలబడడానికి కూడా ఓపిక లేదు. అనేక గంటలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, అనేక గంటలు ప్రయాణం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సువార్తను నిర్విరామంగా జరిగిస్తున్న క్రమంలో దేవుడు నాకు నేర్పిస్తున్న విషయాలు ఏంటి అంటే, యేసు ప్రభు పొందిన శ్రమలలో ఇదొక శ్రమ. దీనివల్ల నేను నేర్చుకుంది ఏంటంటే, శ్రమల వలన విధేయత నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ యేసు ప్రభు మనస్సు ఉంటుంది. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ దేవుని ప్రత్యక్షత ఉంటుంది. ఎక్కడ విధేయత యేసు ప్రభు వారు ఈ భూమి మీద చూపించాడో సర్వ మానవాళికి రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం. ఆయనే విధేయత చూపించకపోతే సర్వ మానవాళికి పాప క్షమాపణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము దేవుని యొక్క మాటలు వింటున్న మనమందరం కూడా విధేయత కలిగి ప్రార్థనలో పాల్గొందాం. ఈ 4వ రోజు మనం నేర్చుకున్న సత్యం, మొదటి రోజు మనం రూపాంతరం చెందబడాలి అని దేవుడు మనతో మాట్లాడాడు. ఇక 2వ రోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, దీన మనస్సు కలిగి విధేయత కలిగి దేవుని ఎదుట నిజమైన బలి అర్పణ మనం చేయాలి. దీన మనస్సు అనే వస్త్రములు మనం కలిగి జీవిస్తూ ముందుకు సాగి వెళ్ళాలి. 3వ దినముగా దేవుడు మనతో మాట్లాడు, యోబు జీవితంలో యోబు యొక్క ఇల్లు ఎలా ఉంది, ఎలా దేవుడు యోబు ఇల్లును కట్టాడో మనతో మాట్లాడుతుంది. ఈ 4వ దినము మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే, శ్రమల వలన విధేయత నేర్చుకోవాలి. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, దుఃఖం వచ్చిందని మనము విసికి వేసారిపోకూడదు. ప్రియులారా, నీవు శ్రమ పొందితేనే దేవుడు నీకు శ్రమ వెనక ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఈరోజు మధ్యాహ్నం నేను ఒక స్మాల్ క్లిప్ చూశాను. జాన్ వెస్లీ గారు, హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు జాన్ వెస్లీ గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని వారు మాతో మాట్లాడారు. ఆ వీడియోలో నేను చూస్తున్నప్పుడు వారు మాట్లాడినటువంటి ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే, హోసన్నా మినిస్ట్రీ వ్యవస్థాపకులు, హోసన్నా మినిస్ట్రీ పరిచర్య ప్రారంభించినటువంటి దైవజనులు యేసన్న గారు ఒక గృహానికి వెళ్ళి తను దేవుని వాక్యము బోధించిన తర్వాత మధ్యాహ్న కాల సమయంలో ఆ గృహిణి వాక్యం విన్న తర్వాత వెళుతూ ఉంటే, అయ్యగారు కొంచెం భోంచేయండి అని చెప్పి ఆమె పిలిచి ఆ ఇంట్లో ఆ మధ్యాహ్నం భోజనం పెడుతుంది. ఆ భోజనం పెడుతున్న క్రమంలో ఆ ప్లేట్లో భోజనం వేసిన తర్వాత కొద్దిసేపటికి తన భర్త ఆ ఇంటికి వచ్చాడు. మారు మనసు లేనటువంటి ఆ భర్త ఏం చేశాడంటే, ఇదిగో ఈ సేవకుడు, ఈ పాస్టర్ అని చెప్పేసి ఇలా పరిచర్య చేస్తూ ఉండే బదులు ఇది ఎక్కడైనా పని చేసుకొని బ్రతకొచ్చు కదా అని చెప్పి దూషిస్తూ ఆ సేవకుడు తింటున్నటువంటి ఆ ప్లేట్లో గట్టిగా ఊంచేసేసాడు. ఆ ప్లేట్లో ఊంచేసి పక్కకు జరిగి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ దైవజనుడు ఏం చేశాడు తెలుసా? ఎంత విధేయత చూపించాడు అంటే, ఆయన ఏదైతే కాంక్రిచ్చి అందులో ఉంచాడో అలానే కలుపుకొని భోజనం చేశాడు ఆ దైవజనుడు. ఆ మాట నేను విన్నప్పుడు చాలా చాలా దుఃఖం వేసింది. అలానే కలుపుకొని తినేసాడంట. ఆ కలుపుకొని తిన్న తర్వాత ఆ భర్త చూసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంటున్నట్టు, ఈ సేవకుడికి ఎంత విధేయత ఉంది, ఎంత ఓపిక ఉంది అని చెప్పి, అమ్మ నెక్స్ట్ వీక్ నేను కూడా మీతో పాటు చర్చికి వస్తాను అన్నాడు. చప్పట్లు కొడదాం. నేను కూడా నీతో పాటు చర్చికి వస్తాను. ఆయన కోపముతో లేకపోతే ఆయన చాలా ఈర్ష్య ద్వేషంతో అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు.
కానీ యేసన్న గారు ఏం చేశారు? అక్కడ విధేయత చూపించాడు. యేసు ప్రభు పొందిన శ్రమల కంటే ఇదేమీ గొప్ప శ్రమ కాదని తన ఆహారంలో తన ప్లేట్లో కాంక్రించి ఊహించినా కానీ, తనలో ఆ ఉమ్మి అంతా కూడా అందులో వేసినా కానీ తను తిరిగి మాట్లాడలేదు, అలానే భుజించాడు. అలాంటి విధేయత మనలోకి రావాలి. యేసుక్రీస్తు పిల్లలముగా అలాంటి విధేయత. కొన్నిసార్లు ఈ 40 రోజులు నిబద్ధతతో దేవుని సన్నిధులను గడుపుతున్నప్పుడు అనేకమైన శ్రమలు, దుఃఖాలు మనకు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని జయించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక శ్రమల వలన ఈ 4వ రోజు నేను నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే విధేయతను నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. నువ్వు విధేయత కలిగి శ్రమ పొంది ఆ శ్రమలలో విజయాన్ని పొందగలిగితే దీని ద్వారా నీ కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది. నీ బంధువులు, నీ పిల్లలు, నీ స్నేహితులు, నీ భర్త, ప్రతి ఒక్కరిని, భార్యను దేవుడు తప్పక, వృద్ధుల్ని, పెద్దల్ని, యవనుల్ని అందరినీ కూడా తప్పక మారుస్తాడు. రండి, ప్రభు ఈ మాటలు తన వెనుకడిలో దీవించును గాక. తలలో వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, శ్రమల వలన మాకు విధేయతను నేర్పించండి. శ్రమల వలన మీ యొక్క సన్నిధానములో మా ప్రభువా, మీరు శ్రమ నుండి మా సర్వ మానవాళికి రక్షణ అనుగ్రహించిన దేవాని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరి తలలో వంచుదాం, ప్రార్థన చేద్దాం. విత్తిన ఈ వాక్యము దేవుడు తన వెనుకడిలో దీవించలాగున ప్రార్థన చేసుకుందాం. మనలో నుండి ఒకరు ప్రార్థనలో నడిపించాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఎలీషా గారు ప్రార్థనలో నడిపిస్తారు.